హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చెప్పుకునేటటువంటి క్లాస్లో వ్యవసాయ రంగానికి సంబంధించి ఇండియన్ అగ్రికల్చర్కి సంబంధించి మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇండియాలో నేషనల్ ఇన్కమ్ని కౌంట్ చేయడంలో భాగంగా నేషనల్ ఎకానమీకి సంబంధించి దేశానికి సంబంధించినటువంటి టోటల్ ఎకానమీని 3 సెక్టార్స్గా కేటగరైజ్ చేసుకొని డివైడ్ చేశారు. అందులో ఒకటి ప్రైమరీ సెక్టర్, రెండవది ఇండస్ట్రియల్ సెక్టర్, మూడవది టెరిటరీ సెక్టర్ అని చెప్పి పిలుస్తారు. సో ప్రైమరీ సెక్టర్ని ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అగ్రికల్చర్ సెక్టర్ అని చెప్పి పిలవచ్చు. సో అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి దానిని మనం ఇక్కడ ప్రైమరీ సెక్టర్ లేదా అగ్రికల్చర్ సెక్టర్ అంటాము. అలాగే సెకండరీ సెక్టార్ని ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండస్ట్రియల్ సెక్టర్, పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థగా చెప్తాము, ఒక సెక్టార్గా చెప్తాము. అనదర్ థర్డ్ అనేది వచ్చేసి టెరిటరీ సెక్టర్ లేదా సర్వీస్ సెక్టర్ లేదా సేవా రంగము అని చెప్పి పిలుస్తాం. సో ఈ క్లాస్లో మనం చెప్పుకోబోతున్నటువంటిది ప్రైమరీ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్. ఓవరాల్గా ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏంటి, అగ్రికల్చర్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క రోల్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇండియన్ అగ్రికల్చర్ అనేది గతంతో పోల్చినప్పుడు ప్రస్తుతం ఇది మెచ్యూరిటీ వైపు వెళ్తున్నది. అంటే గతంలో మనం పోల్చి చూసినప్పుడు ప్రస్తుతం చాలా మెచ్యూరిటీ స్టేజ్లో ఉందని చెప్పాలి. అలాగే గతంలోనూ ఇండస్ట్రియల్ సెక్టార్కి అగ్రికల్చర్ సెక్టార్కి రెండింటికి కూడా చాలా ప్రాముఖ్యత ఉండడం అనేది జరిగింది. సో రెండు, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ, it's a proper balance between agriculture and industry and both flourished hand in hand అని చెప్పుకున్నాం. తర్వాత అగ్రికల్చర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. మొత్తం ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అతిపెద్ద రంగంగానే చెప్పుకుంటాం మనం. బికాజ్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ అకౌంట్స్ ఫర్ 18% ఆఫ్ ఇండియాస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మనకు వస్తున్నటువంటి జీడిపిలో 18% అనేది దేశంలో వస్తున్నటువంటి ఓవరాల్ జీడిపిలో 18% జీడిపి అనేది అగ్రికల్చర్, దాని అలైడ్ సెక్టర్స్కి సంబంధించినటువంటిది ఉండింది. అలాగే 50% ఆఫ్ ద లేబర్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో 50% ఆఫ్ ద కంట్రీస్ లేబర్స్ వర్క్ ఫోర్స్ అనేది దీనిపైన డిపెండ్ అయి ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎంతగానో ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాగే ఇండియా ఈజ్ ద వరల్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ కానీ, రైస్ కానీ, వీట్ కానీ, స్పైసెస్ అండ్ స్పైసెస్ ప్రోడక్ట్. ఇక్కడ భారతదేశం అనేది పప్పు ధాన్యాలు కానివ్వండి, వరి కానీ, గోధుమలు కానీ, వీటన్నింటిలో కూడా లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా కొనసాగడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ఇండియన్ అగ్రికల్చర్ హ్యాడ్ రీచ్డ్ ద స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ మచ్ బిఫోర్ ది నౌ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ ఎంబార్క్డ్ ఆన్ ద పాత్ ఆఫ్ ప్రోగ్రెస్. సో ఎట్ ద టైమ్ దెర్ వాజ్ ఏ ప్రాపర్ బ్యాలెన్స్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ అండ్ బోత్ ఫ్లోరిష్డ్ ఇన్ హ్యాండ్. తర్వాత దిస్ సిచ్యువేషన్ కంటిన్యూడ్ టిల్ ది మిడిల్ ఆఫ్ ది 18th century. అంటే 18వ శతాబ్దం వరకు కూడా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ అనేది మనకి కొనసాగింది. సో ద ఇంటర్ఫరెన్స్ ఫ్రమ్ ది British government and its deliberate policy
సో దీనివల్ల ఏమైందంటే బ్రిటిష్ వారి యొక్క పాలసీస్ వల్ల ద విలేజ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ డిస్ట్రాయిడ్ ది బ్యాలెన్స్ ఆఫ్ ద ఎకానమీ ఆఫ్ ద కంట్రీ వాజ్ బ్యాడ్లీ షట్టర్డ్. అంటే మనకి బ్రిటిష్ వారు అనుసరించిన విధానాల వల్ల విలేజెస్లో ఉన్నటువంటి చేతి వృత్తులు కానీ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ సో ఇవి అన్నీ కూడా మనకి దెబ్బతిన్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. సో ఇండియా ఈజ్ ద వరల్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ సీరియల్స్ అని మనం చెప్పాము. ఒకసారి మనం రోల్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక పిక్చర్ని మనం గమనిస్తే బ్రిటిషర్స్ అనే వాళ్ళు రావడం వల్ల భారతదేశం యొక్క ఎకానమీ అనేది కొంత డిస్ట్రాయ్ అయిందని చెప్పొచ్చు. కారణం ఏంటి అంటే వారు రావడం వల్ల వారికి అవసరమైనటువంటి సెక్టార్స్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి వాటికి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వడము, ఆ తర్వాత విలేజెస్లో అదివరకే ఉన్నటువంటి ఈ కాటేజెస్ కానీ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా బ్రిటిష్ వారు అనుసరించిన విధానాల వల్ల ఇవన్నీ డిస్ట్రాయ్ అయ్యాయి. సో బ్రిటిషర్స్ పర్ష్యూడ్ a typical colonial policy in India and did nothing to develop అగ్రికల్చర్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. సో ఇన్స్టెడ్ దే క్రియేటెడ్ ఏ క్లాస్ ఆఫ్ ఇంటర్మీడియటరీస్ నవ్ యాజ్ జమీందార్స్ హూ షాక్డ్ ద వెరీ బ్లడ్ అవుట్ ఆఫ్ ద రూరల్ పోర్. ఇక్కడ పేదల రక్తాన్ని పిండేటటువంటి సిస్టమ్ వచ్చేసింది బ్రిటిష్ వారి వల్ల. మనకు తెలుసు, మనం ఇదివరకే ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. ఈ ల్యాండ్ రెవెన్యూకి సంబంధించి బ్రిటిష్ వారి హయాంలో ఒక 3 సిస్టమ్స్ అనేవి కొనసాగాయి. జమీందారీ సిస్టమ్ అని, రైతువారీ సిస్టమ్ అని, మహల్వారీ సిస్టమ్ అని కొనసాగాయి. సో ఈ జమీందారీ సిస్టమ్కి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చేవారు. జమీందార్ అనేటటువంటి వాడు ఇటు ఫార్మర్కి అటు బ్రిటిష్ గవర్నమెంట్కి మధ్యవర్తిగా వ్యవహరించడం వల్ల ఈ జమీందార్ అనేవాడు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నుంచి ఎక్కువ శాతం భూమి శిస్తును వసూలు చేసి పేదల రక్తాన్ని తాగే అంతగా వసూలు చేశారు అని కూడా మనం ఇక్కడ కోట్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మనకి బ్రిటిషర్స్ ఈ విధమైనటువంటి విధానాల ద్వారా మనకి వ్యవసాయ రంగం అనేది విపరీతంగా దెబ్బతినడం అనేది జరిగింది. సో ద కల్టివేటర్స్ అండ్ నైదర్ రిసోర్సెస్ నార్ ఇన్ ద ఇన్సెంటివ్స్ టు ఇన్వెస్ట్ ఇన్ అగ్రికల్చర్, వారు రాను ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. So Indian agriculture in the pre-independence period can be correctly described as a subsistence occupation. సో ప్రీ ఇండిపెండెన్స్ మనం ఈ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈజ్ ఏ సబ్స్టెన్స్, అంటే ఒక సంతులితమైనటువంటి స్వయం సమృద్ధితో కూడినటువంటి వృత్తిగా మనకి బ్రిటిషర్స్ కంటే ముందు భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఉండింది. So it was only after the advantage of planning that some farmers started adapting agriculture on a commercial basis. So let us now discuss the role of agriculture in Indian economy. మనం ఒకసారి అగ్రికల్చర్ యొక్క రోల్ అనేది ఎలా ఉంది అనేటటువంటిది ఒకసారి మనం డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ పాయింట్ వచ్చి షేర్ ఇన్ నేషనల్ ఇన్కమ్. So at the time of First World War, agriculture contributed 2/3 of national income. This was an account of practical non-exercise of industrial development and infrastructure. So however, after the initiation of planning in India, the share of agriculture has persistently declined on account of the development of the secondary and tertiary sectors of the economy. From 55.3% in 1950-51, the share of agriculture includes agriculture, alage forestry and fisheries, mining and quarrying. So in GDP at factor cost declined to 37.9% in 1980-82. సో మనకి 1950-51లో చూసుకున్నట్లయితే 55.3% అనేది ఉండింది షేర్ అనేది. బట్ 1981-82కి వచ్చే వరకు ఈ అగ్రికల్చర్ యొక్క షేర్ అనేది 37.9కి వచ్చింది. సో ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఇన్ జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వాజ్ 14.4% in 2010-11 at 2004-5 prices.
2004 ప్రైసెస్లో ఉన్నటువంటి బేస్ ప్రైస్ని మనం బేస్ చేసుకొని చెప్పినప్పుడు అగ్రికల్చర్ సంబంధించినటువంటి అలైడ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి అన్నింటి యొక్క ప్రాముఖ్యత అనేది జీడిపిలో వాటి యొక్క వాటా అనేది 14.4% ఉండడం జరిగింది. సో ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఆఫ్టెన్ టేకెన్ యాజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. So normally developed economies are less dependent on agriculture as compared to underdeveloped countries. For example, only 2% of GDP is derived from agriculture in the USA and the UK. Thus it seems that as the countries progress, so the dependence on agriculture declines. ఇక్కడ మనకు ఒక డెఫినేషన్ ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారంటే అగ్రికల్చర్ మీద ఎక్కువగా ఆధారపడేది థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేవి లేదా వెనకబడినటువంటి దేశాలని చెప్తున్నారు. బట్ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో మనకి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఇప్పుడు అమెరికాలో ఏమున్నది, కేవలం 2% మాత్రమే ఆ దేశంలో ఉన్నటువంటి మొత్తం జీడిపిలో 2% మాత్రమే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లేదు. ఇంకొక డెఫినేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏ దేశం యొక్క ఎకానమీ అయితే మనకి అగ్రికల్చర్ యొక్క ప్రాధాన్యత తగ్గి ఇండస్ట్రీస్ యొక్క షేర్ అనేది పెరుగుతూ పోతుందో దాన్నే అభివృద్ధి చెందుతున్న దేశంగా కూడా ఇక్కడ మనకి డెఫినేషన్ ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. బట్ ఏదైనా భారతదేశంలో మాత్రం 1950-51లో అగ్రికల్చర్ యొక్క షేర్ అనేది జీడిపిలో హయ్యెస్ట్ పర్సంటేజ్ 55.3%గా ఉండడం జరిగింది. బట్ రాను అది 2010-11 ఫైనాన్షియల్ ఇయర్ని మనం ఒకసారి చూస్తే 2004-05 బేస్ ఇయర్ని ఆధారంగా చేసుకొని చేసినటువంటి జీడిపి లెక్కలను చూస్తే 14.4% మాత్రమే అగ్రికల్చర్ దాని అలైడ్ సెక్టర్స్కి సంబంధించినట్టు దాని అలైడ్ ఏవైతే ఉన్నాయో అనుబంధ రంగాలు యాక్టివిటీస్ అన్నీ కలిపితే మనకి 14.4% మాత్రమే భారతదేశ జీడిపిలో నేషనల్ ఇన్కమ్ ఉండడాన్ని మనం గమనించవచ్చు. భారతదేశం యొక్క జీడిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఉండడాన్ని మనం గమనించాలి. తర్వాత ఇండియన్ అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడింగ్ సెక్టర్. వ్యవసాయ రంగం అనేది భారతదేశంలో అత్యధికంగా ఉద్యోగ అవకాశాలను కల్పించేటటువంటి రంగంగా మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఒకసారి మనం గమనిస్తే ఇన్ 1950 69.5% ఆఫ్ ద వర్కింగ్ పాపులేషన్ వాజ్ engaged in agriculture. This percentage fell into 66.9% in 1991, 56.7% in 2001. In 2004-05 agriculture provided employment to 52.1% of the workforce. చూడండి రాను ఏమవుతుందంటే మనకి భారతదేశ వ్యవసాయ రంగంలో 1950లో 100లో 69 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించింది. అది క్రమక్రమంగా 1991 వరకు చూసుకున్నట్లయితే 69 నుంచి కాస్త 66%కి రావడం జరిగింది. 2001కు వచ్చే వరకు 66 నుంచి 56%కే వచ్చింది. 2004-2005కి వచ్చే వరకు వ్యవసాయ రంగం మీద డిపెండ్ అవుతున్నటువంటి వర్క్ ఫోర్స్ అనేది 52.1%గా ఉండడం జరిగింది. సో హవెవర్ rapid increase in population, the absolute number of people engaged in agriculture has become exceedingly large. So development of the other sectors of the economy has not been sufficient to provide employment to the increasing additions to working population, who are therefore forced in fall back upon agriculture even if their marginal productivity on land is zero, nearly so. So this gives rise to a familiarly problem of underemployment and disguised employment. మనకు తెలుసు disguised employment అంటే ఐడియా ఉండింది. disguised employment means ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాము. వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లుగానే భావిస్తారు. బట్ అక్కడ పని చేయడానికి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మనకి అత్యధికంగా ఉన్నటువంటి ప్రజలు వ్యవసాయ రంగంలో తక్కువ ఉత్పత్తిని ఇవ్వడం.
సో దాని ద్వారా అదనపు శ్రామికుడు వల్ల వచ్చేటటువంటి అదనపు ఉత్పత్తి అనేది జీరో ఉంటుంది. దాన్నే మనం డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం, అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది అంటాం. సో మోస్ట్ ఆఫ్ ద అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఎగ్జిబిట్ దిస్ హెవీ dependence of working population on agriculture. For example, 57% of the commercial activity population in Bangladesh was engaged in agriculture 1999. So this percentage was 68 in China, 48 in Pakistan in the same year. So మనకి ఈ ఎగ్జాంపుల్ని గమనిస్తే ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మెజారిటీ పెరుగుతున్నటువంటి జనాభా అంతా కూడా మ్యాక్సిమం మనకి వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉండడాన్ని గమనించాలి. అలాగే డెవలప్ అయినటువంటి కంట్రీస్ను చూస్తే జపాన్ అండ్ ఫ్రాన్స్ 4% ఆఫ్ ది వర్కింగ్ ఫోర్స్ మాత్రమే, వర్కింగ్ ఎవరైతే ఉన్నారో లేబర్ ఫోర్స్ ఏదైతే ఉందో దాంట్లో పనిచేస్తున్నారు. యుఎస్ఏ అండ్ యూకే ఓన్లీ 2% ఆఫ్ ద ఎకనామికల్ యాక్టివిటీ ఏదైతే పాపులేషన్ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ ఇన్ 1991 లెక్కల ప్రకారము ఈ మనకి ఇండియా కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, చైనా కానీ ఎక్కువగా వ్యవసాయ రంగం పైన డిపెండ్ అయి ఉండడం జరిగింది. అలాగే ఈ డెవలప్డ్ కంట్రీస్ అయినటువంటి మనకి యూకే కానీ, జపాన్, జర్మనీ ఈ కంట్రీస్లో 1990 లెక్కల ప్రకారము 2%, 3% ఆఫ్ ద పాపులేషన్, ఆ దేశంలో 2-3% మంది ప్రజలు మాత్రమే వ్యవసాయ రంగం దాని అనుబంధ వృత్తులు అనేది కొనసాగిస్తున్నారు అనేది మనకి ఈ డేటా ఆధారంగా తెలుస్తుంది. సో అలాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ని పెంచేటటువంటి అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ని మనం చెప్పుకోవడంలో ఇంకో పాయింట్ ఏంటంటే అనదర్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రొవిజన్ ఆఫ్ ఫుడ్ సర్ప్లస్ టు ది ఎక్స్పాండింగ్ పాపులేషన్. ఇది పెరుగుతున్నటువంటి జనాభాకి ఆహారాన్ని అందించేటటువంటి రంగంగా కూడా మనం దీన్ని చెప్తాము. సో బికాస్ ఆఫ్ ద హెవీ ప్రెషర్ ఆఫ్ పాపులేషన్ ఇన్ లేబర్ సర్ప్లస్ ఎకానమీస్ లైక్ ఇండియా అండ్ ఇట్స్ ర్యాపిడ్ ఇంక్రీజ్, ద డిమాండ్ ఫర్ ఫుడ్ ఇంక్రీజెస్ at a fast rate. So this existing level of food consumption in these countries are very low and with a little increase in per capita income, so the demand for food rises steeply. Demand అనేది పెరుగుతుంది. Therefore unless agriculture is able to continuously increase in, so అగ్రికల్చర్ మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించడానికి అవకాశం ఉంటుంది కంటిన్యూస్గా కూడా. సో మార్కెటెడ్ సర్ప్లస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, ఏ crisis is likely to merge. So many developed countries are passing through this phase. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కూడా ఇలాంటి ఒక లైన్, ఏవైతే అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా ఈ లైన్ క్రాస్ చేయడం జరిగింది. ఇన్ ఏ బిడ్ టు ఇంక్రీజ్ ఇన్ ఫుడ్ రిక్వైర్మెంట్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ ద ఇంపార్టెంట్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. సో ఇవేం చేస్తున్నాయంటే ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించిన ఎక్కువ దిగుమతుల మీద ప్రాముఖ్యతనివ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత డొమెస్టిక్ డిమాండ్ ఫుడ్ గ్రెయిన్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ ఫ్రమ్ 207 million tons ఇన్ 2004-5. అలాగే 235.4 million tons బై ద ఎండ్ ఆఫ్ ది 11th 5 years ప్లాన్. 11వ పంచవర్ష ప్రణాళికకు వచ్చే వరకు ఈ విధంగా డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే భారతదేశం కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ కూడా ఏమవుతున్నాయి, తమ అభివృద్ధిలో దీనికి సంబంధించినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించిన సప్లై అనేది ఏదైతే ఉందో వ్యవసాయ రంగం మీదనే ఆధారపడాల్సి, వ్యవసాయ రంగం మాత్రమే మనకి ఇక్కడ ఈ సర్ప్లస్ ఉన్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ అనే ప్రొవిజన్ మనకు అందుబాటులోకి వస్తుంది ఈ పెరిగే జనాభాకు అనుగుణంగా అనేది మనం ఇక్కడ కన్వే చేయదలుచుకున్నాం. ఆ తర్వాత రోల్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియన్ ఎకానమీలో అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే కాంట్రిబ్యూషన్ టు ది క్యాపిటల్ ఫార్మేషన్. సో దెర్ ఈజ్ ఏ జనరల్ అగ్రిమెంట్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అన్లెస్ ద రేట్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇంక్రీజెస్ to a sufficiently high degree, economic development cannot be achieved. Since agriculture happens to be a largest industry in developing countries like India, it can and must play an important role in pushing up the rate of capital formation. So it is fails to do so. So the whole process of economic development will suffer a step back. So to extract surplus from agriculture, the policies advocated are transfer of labor and capital from
farm activities to non-farm activities. అలాగే taxation of agriculture in such a way that the burden on agriculture is greater than government services provided to agriculture. So turning the terms of trade against agriculture by imposing price control on agriculture products. సో ఈ విధంగా మనకి మనం అగ్రికల్చర్ ద్వారానే మనకి క్యాపిటల్ ఫార్మేషన్ అనేటటువంటిది జరుగుతుంది. లైక్ ఇండియా, మన అలాంటి దేశంలో మన ఇండియాలోనే మనకి క్యాపిటల్ ఫార్మేషన్కి అవకాశం అనేటటువంటిది ఉండేది. జనరేషన్స్ ఆఫ్ సర్ప్లస్ ఫ్రమ్ అగ్రికల్చర్ విల్ అల్టిమేట్లీ డిపెండ్స్ ఆన్ ఇంక్రీజింగ్ ఇన్ ది అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కన్సిడరబుల్లీ. సో ఈ విధంగా అగ్రికల్చర్లో వస్తున్నటువంటి ఈ రకమైనటువంటి సర్ప్లస్ ఏదైతే ఉంటుందో, సో దాని ద్వారానే మనం మళ్ళీ క్యాపిటల్ ఫార్మేషన్ చేసుకోవడానికి అవకాశం అనేటటువంటిది వస్తుంది అనేది తెలియజేస్తుంది. ఆ తర్వాత అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి ప్రొవైడింగ్ రా మెటీరియల్స్ టు ఇండస్ట్రీస్. ఇక్కడ అగ్రికల్చర్ ప్రొవైడ్స్ రా మెటీరియల్స్ టు వేరియస్ ఇండస్ట్రీస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. షుగర్ ఇండస్ట్రీ కానీ, జూట్ ఇండస్ట్రీ కానీ, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, అలాగే వాసనపతి ఇండస్ట్రీ. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సమ్ సచ్ ఇండస్ట్రీస్ which depends on agriculture for their development. So the entire range of food processing industries is similarly depending on agriculture. So therefore, unless agriculture develops, these industries will also remain backward. మనకి వ్యవసాయ రంగాన్ని ఆధారంగా చేసుకొని డెవలప్ అవుతున్నటువంటి పరిశ్రమల్ని మనం, అంటే వ్యవసాయ రంగం ద్వారానే, ఈ రా మెటీరియల్స్ ద్వారానే డెవలప్ అయ్యేటటువంటి పరిశ్రమలు మనం చూస్తే షుగర్ ఇండస్ట్రీ ఉంది. చెరుకు పంటలు బాగా పండితేనే షుగర్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది. జూట్ ఇండస్ట్రీ అనేది ఉండింది. అలాగే మనకి కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉండింది. దేశంలో కాటన్ యొక్క ప్రొడక్షన్ మాత్రం వస్తేనే మనకి జూట్ అనేది ఉంది. జూట్ బ్యాగ్స్ ఉంటాయి. జూట్ పండడం ద్వారా మాత్రమే జూట్ బ్యాగ్స్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది. అలాగే కాటన్ బాగా పండితేనే టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడమే కాదు, వ్యవసాయ రంగం వల్ల మిగతా రంగాలకు రా మెటీరియల్ అనేది దొరకటం జరుగుతుంది. ఆ రా మెటీరియల్ని బేస్ చేసుకొని ఆ రంగాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేటటువంటిది ఉన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి వ్యవసాయ రంగమే అభివృద్ధి చెందలేదనుకోండి, వ్యవసాయ రంగమే వెనకబడిపోయి ఉందనుకోండి, సో మిగతా రంగాలు అనేవి మరింత వెనకబడిపోవడానికి అవకాశం అనేది ఉండింది. సో కొన్ని రంగాలు అభివృద్ధి చెందడానికి వ్యవసాయ రంగం ఇచ్చేటటువంటి రా మెటీరియల్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇంకా అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మార్కెట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్. సిన్స్ మోర్ దెన్ 2/3 of the population are depending on countries like India lives in rural areas, increasing rural purchasing power is a valuable stimulus to industrial development. So this point was empathetically brought home by Ragnar Nux when he started. The trouble is this: there is not a sufficient market for manufactured goods in a country where peasants, ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకంటున్నారు, from laborers and their families, compressing typically 2/3 of 4/5 of the population are too poor to buy any factory products or anything in addition to the little they already buy. So there is a lack of real purchasing power reflecting to the low productivity in agriculture. Therefore, if steps are taken into expand the agriculture output and productivity, the income of the rural sector will increase, causing in turn an increased demand for industrial products, and the process of industrial development will also receive the boost up. సో ఇక్కడ మనకి ఏమంటున్నాము, ఈ ఇండస్ట్రీస్ అనేటటువంటి వాటి యొక్క ఈ రగ్నార్ నక్స్ యొక్క అభిప్రాయం ప్రకారము ఈ కొనుగోలు శక్తి అనేది లేకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ వల్ల కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూ ఉన్నాయి. సో దెర్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ రియల్ పర్చేసింగ్ పవర్ రిఫ్లెక్టింగ్ ద లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. తిరిగి చేసే కొనుగోలు శక్తి అనేది లేకపోవడంతో ప్రొడక్టివిటీ అనేది మనకి తక్కువగా ఉండడాన్ని మనం గమనించాలి. ఇన్ ఇండియా విత్ ద స్ప్రెడ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ టు మోర్ అండ్ మోర్ ఏరియాస్ ఇన్ రీసెంట్ ఇయర్స్, income of large farmers have increased considerably, whereas their tax liabilities are negligible.
has increased their purchasing power of substantially, with the result that the demand for industrial goods in the rural market is witnessing a marked increase. సో దీనివల్ల ఏమవుతుందంటే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ వస్తువులకు సంబంధించినటువంటి ఈ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ద కార్పొరేట్ సెక్టర్ ఈజ్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ దీస్ రైజింగ్ డిమాండ్ అండ్ ఈజ్ reiterating its marketing strategy and production pattern to tap this large markets manufacturers of household items. సో ఈ విధంగా మనం మార్కెట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి విషయాలని గమనిస్తున్నాం. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. అగ్రికల్చర్ వ్యవస్థ యొక్క డెవలప్ వల్ల ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్కి ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుంది అనేది ఒకసారి మనం గమనిస్తే, for a number of years the three agriculture based exports of India, cotton, textiles, jute and tea, accounted for more than 50% of exports earning of the country. మన దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి అత్యధికంగా ఎగుమతి అవుతున్నటువంటి వ్యవసాయ ప్రోడక్ట్స్ ఏంటి అంటే కాటన్ కానీ, కాటన్ టెక్స్టైల్స్ కానీ, జూట్ అండ్ టీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ 50% ఎగుమతులలో వీటి యొక్క వాటా అనేది ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించాలి. So if we add the export of other agriculture commodities like cashew, so tobacco, coffee and vanaspati oil, sugar, etc. So the share of agriculture in total exports అనేవి 72 to 75%. Such heavy dependence on agriculture commodities for exports earning reflected the underdeveloped nature of the economy. So with economic progress and consequent diversification of production base, so the share of agriculture goods in total exports has consistently fallen. ఇది క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. ఫర్ ఇన్స్టాన్స్ ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఇన్ టోటల్ ఎక్స్పోర్ట్స్ వాజ్ 44.2% ఇన్ 60-61. ఇక్కడ మనం గమనిస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ గూడ్స్ ఇన్ టోటల్ ఎక్స్పోర్ట్స్, అగ్రికల్చర్ గూడ్స్ అనేవి మొత్తం ఎక్స్పోర్ట్స్లలో 44.2%, ఎప్పుడు 60-61 మధ్యలో. సో ఇది 80-81కి వచ్చే వరకు 30.7, అంటే ఆల్మోస్ట్ ఆల్ 10% అనేది పడిపోయింది. ఆ తర్వాత 2010-2011కి వచ్చే వరకు ఈ 30 నుంచి అది క్రమంగా 9.9%కి పడిపోయింది. సో యాజ్ ఫర్ యాజ్ కన్జంప్షన్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈజ్ కన్సిడర్డ్, capital goods, industry machinery, petroleum and petroleum products and maintenance imports have accounted for the bulk of imports. However, during certain years the country had to face severe drought condition and large scale imports of food grains had to be resorted to. So India also imports dairy products, fruits, vegetables, animals and వెజిటేబుల్ ఆయిల్స్ అండ్ రా మెటీరియల్స్. ఇవి కూడా మన భారతదేశం దిగుమతి చేసుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే మనం అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ లేదా అలైడ్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మొదట మనం బాగా ఎగుమతి చేసాం. 60-61 ఆ ప్రాంతంలో సుమారు మొత్తం ఎక్స్పోర్ట్స్లో 44% అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్సే ఉండేవి. కానీ రాను ఇప్పుడు 2010-11కి వచ్చే వరకు అది క్రమంగా ఎంతకు వచ్చింది? 9.9%కి పడిపోయాయి. వ్యవసాయ అనుబంధ వృత్తులు, వ్యవసాయ అనుబంధ వస్తువుల యొక్క ఎగుమతులు అనేవి మనకి 9.9% పడిపోవడాన్ని మనం గమనించాలి. సో ద అబౌట్ డిస్కషన్ అంతా కూడా ఏమవుతుంది అంటే మనకు ఒక క్లారిటీ ఇస్తుంది. ద రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. మనకి పైన డిస్కస్ చేసినటువంటి పాయింట్లన్నీ కూడా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఎంత ఉండింది అనేది. ఇన్ఫ్యాక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ ఏ వర్చువల్ precondition of sectoral diversification and hence of development itself. సో కాబట్టి ఇక్కడ భారతదేశంలో వ్యవసాయ రంగం యొక్క ఇంపార్టెన్స్కి సంబంధించినటువంటి విషయాలు ఈ విధంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ద రోల్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ academic discussion. Thank you for watching. Do subscribe academic discussions channel. Thank you.